వాక్యం చూసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 1 నుండి 3 వాక్యాలు చదువుకుందాము. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారములుగాను బురుజులుగాను ఆయన నియమించున్నాడు. సత్యం ఆచరించు నీతి గల జనం ప్రవేశించినట్లు ద్వారములను చూసి ఎవరి మనసు నీ మీద అనుకున్నాను వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతున్నావు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధులైన తండ్రి, గణుడైన గొప్ప దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనములైన తండ్రి, మీ దయను బట్టి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకునండి. బలహీనను మరుగు చేయండి. ఓ ప్రభువా, మీ నోటి గొడవ వాడబట్టుకు సహాయం చేయి. కనుకరించి మీ లెక్కను భాగమిప్పి మీరు మాట్లాడుతుండగా ప్రతి హృదయమును సిద్ధపరచండి. ప్రతి హృదయంలో కఠినత్వం నుంచి విడిపించి లోబడే హృదయంలో మాకు దాయిచ్చేయండి. మీ వాక్యం మా హృదయంలో పంచేలాగిన వినే మనసు మాకు దాయిచ్చేయండి. సమస్త వ్యతిరేక ఆత్మను బంధించి మీ దీవెనలతో మమ్మల్ని పంపించమని, మీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని క్రీస్తు వారి దివ్యనామములో ప్రార్థన చేసి అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది ప్రేసోలారా, మనం చదువుకున్న భాగంలో దేవుడు మన పట్ల గొప్ప ప్రేమ కలిగి ఉన్నారు. మనమున్న ఈ యొక్క లోకము లేక ఈ లోకమైన అరణ్యములో కొంతకాలం మనం యాత్ర చేయాలి. ఈ యాత్ర ముగించిన తర్వాత మనం ఆయనతో ఉండాలని ఆశించి ఆయన మన కొరకు ఆయన ఉన్న స్థలంలో ఓ పట్టణాన్ని ఏర్పరిచారు. ఆ పట్టణము పరిశుద్ధ పట్టణము. ఆ పట్టణంలోనికి పరిశుద్ధులు వెళతానికి అవకాశం ఉంది. అయితే లోకంలో పరిశుద్ధులు ఎవరు కూడా లేరు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. కానీ ప్రతి మనిషిని వారి యొక్క జీవితాన్ని బట్టి నశించిపోవటానికి ఇష్టపడక వారందరూ రక్షింపడాలని ఆయన ప్రేమతో ఈ లోకంలోకి వచ్చి ఆయన రక్తాన్ని చిందించినారు. ఆయన రావటమే ఒకే మాట అన్నారు, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి. మారు మనసు అనగా మనసు మార్చుకుని రూపాంతరంలోకి రావాలి. మొదటి విషయంలోంచి మారి రెండో విషయంలోకి రావాలి. రక్షింపబడక మునుపు మన స్వభావం మంచిది కాదు. మనం లోకంలో స్వేచ్ఛగా తిరిగినాము. అయితే రక్షింపబడిన తర్వాత దేవుని స్వభావంలోకి ఎదగాలి. దేవుని స్వభావంలోకి ఎదగవాలంటే దేవుని యొక్క శక్తి అర్థం చేసుకోవాలి. దేవుని శక్తిని అర్థం చేసుకున్నప్పుడు ఈయన జీవం కలిగి దేవుడు ఆశ్చర్యకార్యములు చేయగలడు. పితరుల పట్ల చేసిన కార్యాలన్నీ మనం అర్థం చేసుకున్నప్పుడు ఆయన బానిసత్వాన్ని విడిపించినారు. భయంకర శత్రువు ఐగుప్తు రాజు చేతిలోంచి విడిపించినారు. ఎప్పుడు మొరపెట్టినప్పుడు. కనుక ప్రతి మనుషుడు కూడా దేవుడు ఉన్నాడు అనే విశ్వాసం కావాలి. విశ్వాసం కావాలి. ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన మీద ఆనుకోవాలి. ఎవరి మనస్సు మీ మీద ఆనుకున్నాం, దేవుని మీద మనస్సంతటితో అనుకోవాలి. మనస్సంతటితో దేవుని మీద ఆధారపడినప్పుడు అతడు అనుదినము దేవుని పాత్రలో కూర్చుని ఆయన వైపు చేతులెత్తుతాడు. ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు ఇచ్చినా విడిపించగల శక్తిమంతుడు. అది మనం అర్థం చేసుకుంటే ఐగుప్తులో అద్భుత కార్యాలు చేశారు. ఐగుప్తులోకి ఆ ప్రజలందరికీ తెగులు వచ్చిన తన బిడ్డను చూపించడానికి ఆయన ఉగ్రత చూపించారు. కానీ ఇశ్రాయేల్కి తెగులు రాలేదు. ఇశ్రాయేల్ పనుల్లో దేవుడు తిరిగినాడు, క్షేమించినాడు. అది మనం అర్థం చేసుకుంటే లోకం అంతా శ్రమ పడినా దేవుని బిడ్డలమగా దేవుడు మన ప్రేమించి ఏర్పరచుకున్న తర్వాత ఆయన మనల్ని విడిచిపెట్టడు.
అది గుర్తుపెట్టుకోవాలి. రెండవ పక్షంలో ఎందుకు ఒక మనుష్యుడు దేవునికి దూరం అవుతాడంటే మనసును పట్టుకుంటాం చేతకాక. శరీరము మనసు రెండు ఉన్నాయి. శరీరము లోకానికి లాగుతుంది, ఆత్మ నా కొరకు దేవుడు ఒక స్థానం ఏర్పరిచారు, అక్కడనే ఉండాలి. ఆ మనస్సు కలిగి ఉంటుంది. ఎక్కడ వస్తుంది? విశ్వాసంలో వస్తుంది. దేవుడు నాన్న విశ్వాసం కావాలి. ఈ విశ్వాసం ఉన్నప్పుడు నేను వెడలిపోయి దేవునితో ఉంటాను. ఆ మనసు ఉన్నప్పుడు ప్రేసుల లోకమును ప్రేమించలేరు. చూడండి, యాత్రికులను ఈ లోకాన్ని విడవాలి. నేను ఒక దినాన్ని ఆయన తండ్రుడు అక్కడనే ఉండాలంటే నా మనసు అంతటితో సేవిస్తాను. మనసంతటి సేవిస్తూ లోకాన్ని జయించవాలంటే ప్రార్థన అవసరమైనది. ప్రేసులరా, నువ్వు ప్రార్థన ఎలాంటిది? ప్రార్థన అంటే ఏమిటి? ఉన్న బలహీనత సెర్చ్ చేసుకుంటాం. ప్రార్థన అంటే ఏదో ప్రార్థన చేయటం కాదు, బైబిల్ ఎత్తి చెప్పటం కాదు. ప్రార్థన అంటే ప్రభువా నేను ఇలాంటి బలహీనుడను, నీ బలహీనతలు దేవుని దగ్గర చెప్పినప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి విడుదల చేస్తారు. నా దగ్గరకు రా, నన్ను అడుగు, గ్రాహ్యం కాని గొప్ప విషయాలు నీకు చెబుతాను. ఆశ్చర్య కార్యాలు చేయగల దేవుడు. ఎర్ర సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం పాయలు చేశారు ఆయన. ఎవరు చేయగలరు? మన దేవుడు లాంటి దేవుడు ఉన్నాడా? ఎంతమందికి తెలుసు? ఎర్ర సముద్రం ఎదురొచ్చినది, శత్రువులకు వచ్చినారు, భయపడినారు. కానీ మోషే దేవుని వైపు చేతులెత్తడం వల్ల దేవుడు నాకేంటి భయమో, ఆయన వైపు చేతులిస్తే దేవుడు ఏమన్నాడు? మోషే ఆగిపోవద్దు. మనుషులు చాలాసార్లు ఆగిపోయే స్థితి ఉంటుంది. ఎందుకుంటుంది? శరీరంను జయించలేనప్పుడు. ఎందుకు శరీరం జయించలేడు? లోకాసురైన ఆకర్షణకు లోబడినప్పుడు దేవుని శక్తి అతనికి అర్థం కాదు. దేవుని శక్తి అర్థం కానప్పుడు శ్రమలు అవుతాయి. కానీ దేవుని బిడ్డలకు శ్రమలు రావు. నేను గట్టిగా చెప్పగలను, నీ ముందు నీ వెనుక ఉండి నడిపించే దేవుడు ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు. ఆయన కనుదృష్టి ఆయన బిడ్డల మీద ఉంటుంది. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకుడు. చూశారా? ఎంతమంది నమ్ముతాం మా మాట? నన్ను కాపాడువాడు కునుకుడు, నిద్రపోడు. ఆ విశ్వాసం నీలో ఉంటే ఎందుకో తెలుసిన జ్ఞానము. ఈ జ్ఞానం ఎక్కడిది? పరలోకం వైపు చూడాలి. దేవుని దగ్గర కూర్చుంటే ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం కలగని దేవుడు ఎక్కడ విడిచిపెట్టడు. ప్రేసలారా, మనం పరిపూర్ణ సంతోషం ఉంటే ఆనందించేవాడు, కానీ మన దుఃఖాలు ఉంటే కాదు. మరి ఎందుకని మనం ఇలా ఉన్నాం? దేవునిని ఎందుకు విశ్వాసం ఎంతవరకు ఉంది? ఎవరి మనస్సుని మీద దేవుడు అడుగుతున్నాడు, నన్ను సేవించండి, నన్ను వెంబడించండి, నన్ను వెదకండి. ఆయన మాట అదే, రండి నా యొద్దకి కేక వస్తున్నాడు.